హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ క్రియేషన్స్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలి, మన సబ్స్క్రైబర్లందరికీ చేసి చూపించాలని ఫస్ట్ టైం మీ ముందుకు రాబోతున్నా. ఉగాది పచ్చడి సొంతంగా నేనే తయారు చేస్తున్నా, ఎలా చేయాలనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఓకేనా? అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉగాది పచ్చడి చేస్తానని ఇంట్లో ఛాలెంజ్ చేసి వచ్చిన. పక్కనే ఉన్న వేప చెట్టు దగ్గరకు వచ్చి వేప పువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళి, తర్వాత మామిడాకు గేటుకు మరియు అదేవిధంగా మెయిన్ డోర్కి కూడా వేపాకు మరియు మామిడాకులు రెండు కట్టేసి మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న. వాటితో పాటు యాలకులు, సోంపు పక్కన పెట్టేసుకున్న. తెచ్చిన వేప పువ్వుని నీట్గా ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి పెట్టుకున్న. బెల్లాన్ని కూడా సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న. దీనికి ముందే చింతపండు నానబెట్టి చింతపండు రసాన్ని కావాల్సినంత కుండలోకి తీసుకొని దాంట్లోకి కావాల్సిన వాటర్ని కలిపేసిన. తర్వాత వచ్చేసి వేప పువ్వు మరియు ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లము, మామిడికాయ ముక్కలు, సోంపు, యాలకులు అన్నీ వాటిలో కలిపేసిన. అంతేకాకుండా చిటికెడు ఉప్పు, చిటికెడు కారం కూడా కలిపేసి, ఇంకా కొబ్బరి ముక్కలు సన్న సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసిన. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయ్యింది. నేనే చేసిన కాబట్టి ఫస్ట్ నేనే టేస్ట్ చేయాలని అనుకున్నా, కానీ మా పిల్లలు కూడా వచ్చేసారు. నేను చేసిన కాబట్టి నాకు నచ్చింది, కానీ మా పాపకు నచ్చలేదు అనుకుంటా. వీడియో కోసం మాత్రం బాగుంది అన్నది, కానీ తన ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమైంది నచ్చలేదని. ఓకే గాయ్స్.